లోక్సభకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కసరత్తు తుది దశకు చేరింది. దేశవ్యాప్తంగా 125కు పైగా స్థానాల్లో బరిలో నిలిచే అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఇవాళ లేదా రేపు ప్రకటించే అవకాశం ఉంది. అందులో తెలంగాణ నుంచి 6-7 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లున్నట్టు తెలిసింది. నిన్న రాత్రి సమావేశమైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ తెల్లవారుజాము 4:30 నిమిషాల వరకు సాగింది. ఇందులో దాదాపు 16 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల గురించి చర్చించినట్లు తెలిసింది. ఇందులో తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, అస్సాం, గోవా, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లోని అభ్యర్థులపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షాల నేతృత్వంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తెల్లవారుజాము వరకు జరిగింది. తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జీలు తరుణ్ జుగ్, సునీల్ బన్సల్తో పాటు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, ఈటెల రాజేందర్, జితేందర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో బీజేపీకి 4 సిట్టింగ్ ఎంపీ స్థానాలు ఉండగా ఆదిలాబాద్ మినహా మిగిలిన 3 స్థానాలకు అభ్యర్థులను తొలి జాబితాలోనే ప్రకటించనున్నట్లు సమాచారం. కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి పేర్లు ఉంటాయని తెలిసింది. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి నిన్న బీజేపీలో చేరిన ఎంపీ రాములు లేదా ఆయన కుమారుణ్ణి నాగర్ కర్నూలు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మొదటి జాబితాలోనే ప్రకటించే అవకాశం ఉంది. మల్కాజ్గిరి, చేవెళ్ల, మహబూబ్ నగర్ స్థానాలపైన కేంద్ర ఎన్నికల కమిటీ చర్చలో కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. తెలంగాణ సహా మొత్తం 15 రాష్ట్రాలకి సంబంధించిన లోక్సభ అభ్యర్థుల పేర్లతో తొలి జాబితా విడుదల చేసేందుకు బీజేపీ సిద్దమైంది. దేశవ్యాప్తంగా మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ. చంద్రిక, నిన్న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం సుమారు తెల్లవారుజాము 4:30 వరకు కూడా కొనసాగింది. మొత్తం 16 రాష్ట్రాలకు సంబంధించినటువంటి లోక్సభ అభ్యర్థుల పేర్లను ఇందులో చర్చించి ఖరారు చేశారు. ఈ 16 రాష్ట్రాలకు సంబంధించి సుమారు 125 మంది పేర్లను ఈ రోజు విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తొలుత ఉత్తరప్రదేశ్ అభ్యర్థుల పేర్లపైన చర్చ జరిగింది. సుమారు ఒక్కో రాష్ట్రానికి అరగంట పాటు ఈ యొక్క చర్చ జరుగుతుంది. బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను ఈ రోజు ఎప్పుడైనా విడుదల చేసే అవకాశం ఉంది. యూపీ తర్వాత పశ్చిమ బెంగాల్ అభ్యర్థుల పేర్లు పైన చర్చ జరిగింది. దాని తర్వాత ఛత్తీస్గఢ్ లో 4 లోక్సభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అన్ని స్థానాలపైన కూడా చర్చ దాదాపు పూర్తయింది. అనంతరం తెలంగాణకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చించారు. ఈసారి 3 సిట్టింగ్ ఎంపీలకు మళ్ళీ టికెట్లు ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ సీట్లపై కూడా చర్చ జరిగింది. తర్వాత కేరళలో ఉన్నటువంటి 5 సీట్లపై దాదాపు చర్చ జరిగింది. 5-6 సీట్లకు సంబంధించి ఈ రోజు అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. తర్వాత రాజస్థాన్ సీట్లపై కూడా చర్చ జరిగింది. ఇటీవల రాజస్థాన్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి బీజేపీ ఈసారి మొత్తం సీట్లను అక్కడ కైవసం చేసుకోవాలని కూడా భావిస్తుంది. ఈ భేటీకి రాజస్థాన్ సీఎం, డిప్యూటీ సీఎంలు ఇద్దరు కూడా హాజరయ్యారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో మధ్యప్రదేశ్ లోని అన్ని స్థానాలపై కూడా చర్చించారు. చింద్వారా కోసం ప్రత్యేక వ్యూహాన్ని రచించారు. ఈ మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కైలాష్ విజయవర్గీయ, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. గుజరాత్ కు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా కూడా హాజరయ్యారు. గుజరాత్ తర్వాత జార్ఖండ్ పైన చర్చించారు. ఉత్తరాఖండ్, అస్సాం, గోవా, ఢిల్లీలపై కూడా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చించే అభ్యర్థులను ఖరారు చేశారు. ప్రస్తుతానికి మనకి ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మధ్యప్రదేశ్ లోని అన్ని లోక్సభ స్థానాలపై చర్చించారు. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్ నుంచి ఎన్నికల్లో ఈసారి పోటీ చేసే అవకాశం ఉంది. శివరాజ్ స్వయంగా
విదిశా నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. జమ్మూ కాశ్మీర్ లో జమ్మూ ప్రాంతంలోని సీట్లపై కూడా చర్చ జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర రాయనా పోటీ చేయడంపై ఈసారి అక్కడ చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. ఇక అస్సాంలో మొత్తం 14 స్థానాలపై కూడా చర్చ జరిగింది. కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలీ పేరు దిబ్రూగఢ్ నుంచి తొలగించారు. రామేశ్వర్ తేలీ తర్వాత శర్వానంద్ సోనోవాల్ దిబ్రూగఢ్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసే ఉంది. మొత్తానికి రాత్రి ఏకుజామున 4:20 వరకు కూడా ఈ సమావేశం జరిగింది. ఆ తర్వాత తెలంగాణకు సంబంధించి కూడా ఇందులో చర్చించారు. సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, భువనగిరి, చేవెళ్ల సీట్లు ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే నాగర్ కర్నూలు, మల్కాజ్గిరి, ఖమ్మం, మహబూబ్ నగర్ ఇవి మాత్రం కొంత పెండింగ్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇందులో సామాజిక వర్గాలకు సంబంధించిన అంశాలపైన చర్చ జరుగుతుంది. తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ సభలతో నిన్న అర్ధరాత్రి 12:30 గంటల వరకు బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశమైంది. నియోజకవర్గాల వారిగా స్క్రీన్ పైన పోటీ పడుతున్న అభ్యర్థుల పేర్లను బీజేపీ ఎన్నికల కమిటీ ప్రకటించింది. సో మొత్తానికైతే ఈ రోజు ఎప్పుడు ఏ క్షణం అయినా సరే 125 మంది సభ్యులతో భారీ జాబితానే కేంద్ర ఎన్నికల కమిటీ విడుదల చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కృష్ణ.